హాయ్ హలో యువర్స్ అందరికీ నమస్కారం. ముందుగా మనం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుమల కొండపైనున్న అనేకమైన చూడదగిన ప్రదేశాల గురించి నా వీడియోలో మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరము సైట్ సీయింగ్స్కి మనం బయలుదేరితే ప్రైవేట్ వెహికల్స్లో కానీ మీ ఓన్ వెహికల్స్లో కానీ బయలుదేరితే శ్రీవారి పాదాలు అని ఉంటాయి. ఈ శ్రీవారి పాదాలు స్వామివారి టెంపుల్కి పడమటి వైపుగా రోడ్లో వెళితే మనకి టెంపుల్కి చాలా ఎత్తైన ప్రదేశంలో శ్రీవారి పాదాలు మనకి దర్శనమిస్తాయి. ఈ శ్రీవారి పాదాల చరిత్ర ఏంటంటే, శ్రీవారు అంటే వెంకటేశ్వర స్వామివారు మొట్టమొదటిసారిగా తిరుమల కొండ చేరుకున్నప్పుడు ఈ శ్రీవారి పాదాలు ఎక్కడైతే ఉన్నాయో అదే ప్రదేశంలో స్వామివారి పాదం మోపారని మనకు స్థల పురాణం తెలియపరుస్తూ ఉన్నది. ఈ శ్రీవారి పాదాలకు వెళ్ళే దారిలో మనకి క్లైమేట్ చాలా అందంగాను, ఆ చుట్టుపక్కల ప్రదేశాలు నిటారైన చెట్లతో మనకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. మేము వెళ్ళింది వింటర్ సీజన్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ మటుకి మేము ఈ దర్శనానికి వెళ్తే, శ్రీవారి పాదాల దర్శనానికి వెళ్తే ఆ క్లైమేట్ అంతా కూడా మనకి కాశ్మీర్ని తలపించే విధంగా ఎంతో రమణీయంగాను చాలా చల్లని వాతావరణంతో మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఈ కనబడే స్టెప్స్ మీద నుంచి మనకు పైకి వెళ్తే ఇదే తిరుమలలోని ఉన్న ప్రదేశాల్లో కొద్దిగా ఎత్తైన ప్రదేశము. ఇక్కడి నుంచి శ్రీవారి ఆలయాన్ని చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. శ్రీవారి ఆలయం వ్యూ కూడా ఈ పైన మనం టాప్కి వెళ్ళినాక చూసేదానికి మనకి బాగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మెట్లు సుమారుగా 200 మెట్లు దాకా ఉంటాయి. ఈ మెట్ల నుంచి పైకి వెళ్తే మనకి శ్రీవారి పాదాలు కనిపిస్తూ ఉంటాయి. గ్లాస్తో అందరూ తాగుతున్నారని ఆ ప్రదేశాన్ని క్లోజ్ చేసి ఉన్నారు. పైన మనం తలమోపి స్వామివారికి దండం పెట్టుకోవచ్చు. అనంతరం మన కిందకి దిగి వస్తుంటే ఇక్కడ ఫోటోలు తీసేవాళ్ళు ఆ చెట్లు అంటే అవన్నీ నిటారుగా కాశ్మీర్లోని చెట్లు టైప్లో ఉన్నాయని, ఆ చెట్లు ఆ ప్రకృతి మధ్య మనకి ఫోటోలు తీసి ఫ్రేమ్ కట్టిస్తూ ఉన్నారు. ఒక ఫోటోకి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పెద్ద సైజు ఫోటోనే వస్తుంది. ఈ వ్యూ అంతా కూడా మనకి చాలా అందంగా ఉంటుంది. ఈ శ్రీవారి పాదాలు సుమారు శ్రీవారి ఆలయం నుంచి అంతా ఒక 3-4 కిలోమీటర్ల మధ్యలోనే ఉంటుంది. ఈ కనపడే స్టెప్స్ నుంచి పైకి వెళ్తే ఆ రౌండ్ గోపురం కిందనే శ్రీవారి పాదాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ టాప్ నుంచి మనకి ఈ తిరుమల వ్యూ అంతా కూడా చాలా అందంగాను ప్రకృతి రమణీయంగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కానీ మనం ఈ దర్శనానికి వెళ్తే, శ్రీవారి పాదాల దర్శనానికి వెళ్తే ఈ వింటర్ సీజన్లో ఈ చూడటానికి చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది. కనుక మీరు తిరుమల దర్శనానికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ శ్రీవారి పాదాలని తప్పకుండా దర్శనం చేసుకొని స్వామివారి కృపకు మీరు కూడా పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. ఆ వీడియోలో చూస్తున్నాం అయ్యే శ్రీవారి పాదాలు. మీరు కూడా దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అక్కడి నుంచి నేను జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాను. అంతా మనకి ఫాగ్ ఎక్కువగా ఉండటం వల్ల శ్రీవారి ఆలయం నీట్గా కనిపించలేదు. ఆ కనపడేదే శ్రీవారి ఆలయం ఇక్కడి నుంచి చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ చెట్లు ఓక్ చెట్లు అవి మనకి ఎక్కువగా జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మనకి ఈ ప్రదేశంలోనే ఆ చెట్లు బాగా కనిపిస్తూ ఉన్నాయి. మనకి స్టెప్స్ కూడా పెద్ద ఇబ్బంది లేకుండా సులువుగా పైకి చేరుకునే విధంగా ఉన్నాయి. అనంతరం మనకి అదే దారిలో మనకి రిటర్న్ వెళ్తూ ఉంటే శిలాతోరణం, సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ శిలాతోరణము సహజ సిద్ధంగానే ఏర్పడింది. ఇక్కడ నేమ్ బోర్డు దాని ప్రకారము 150 కోట్ల సంవత్సరాల క్రితము ఈ శిలాతోరణం ఏర్పడినట్లు స్థల పురాణంలో అక్కడ మనకి ఆర్కాలజీ వాళ్ళు బోర్డు ప్రదర్శించి ఉన్నారు. ఈ శిలాతోరణం చుట్టూ ఉన్న ప్రాంతము పార్కు లాంటి ప్రాంతము చాలా చక్కని వాతావరణంతో ఉన్నది. ఫోటో ప్రేమికులకి, ఇది తిరుమల వచ్చిన ఫోటో ప్రేమికులకి ఈ శిలాతోరణం వ్యూ చాలా అందంగా కనిపిస్తూ ఉన్నది. మీరు చూస్తున్నారు నా వీడియోలో నా వెనుకున్నదే శిలాతోరణము. ఆ శిలాతోరణం వ్యూ మట్టుకి చాలా అందంగా ఉన్నది. ఇది మానవులు భూమి మీద నివసించక ముందు నుంచే ఈ శిలాతోరణం ఏర్పడినట్లు దీని చరిత్ర అంతా కూడా మనకు
నేమ్ బోర్డు ద్వారా అక్కడ మనకి తెలియపరుచు ఉన్నారు. దాని దగ్గరికి వెళ్ళనీయకుండా మనకి గేట్ లాంటిది ఏర్పాటు చేసి ఉన్నారు. దాని దగ్గరికి వెళితే సహజమైన దాని స్వభావం కోల్పోయి మళ్ళా ఆ శిలాతోరణం కూడా దెబ్బతింటుందని టెంపుల్ వారు ఆ రకంగా గేట్లు ఏర్పాటు చేసి ఉన్నారు. దూరం నుంచి మనం ఆ శిలాతోరణాన్ని చూస్తున్నాము. ఈ శిలాతోరణం ముందున్న వ్యూ అంతా కూడా మనకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. చక్కని పార్కుని ఏర్పాటు చేసి ఉన్నారు. ఎవరైతే ఫోటోలు తీసుకోవటానికి, వీడియోలు తీసుకోవటానికి ఈ శిలాతోరణం దగ్గర అయితే చాలా అందంగా పార్కులు అవి ఏర్పాటు చేసి ఉన్నారు. మీరు చూస్తున్నారు, ఆ రెండు రాళ్ళు ఒకదానికొకటి అంటుకొని కిందంతా కూడా గ్యాప్ మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడి నుంచి మనము కొంచెం దూరం ప్రయాణం చేస్తే మనకి చక్రతీర్థం మనకి కనిపిస్తుంది. ఈ చక్రతీర్థం స్వామివారి అనేక తీర్థాల్లో ఇది కూడా ఒకటి. శ్రీవారి ఆలయానికి దగ్గరగా ఉన్న చక్రతీర్థం మనం వెళ్ళి చూడటానికి, వచ్చిన భక్తులు వెళ్ళి చూడటానికి అందుబాటులో ఉంటుంది. అక్కడ సహజసిద్ధంగా పయనించి జలపాతం లాంటిది ఆ చక్రతీర్థంలో కలుస్తూ ఉన్నది. అక్కడి నుంచి కిందకి స్టెప్స్ ద్వారా మనకి కిందకి పోతే అక్కడ ఒక శివాలయము. ఆ శివాలయం దగ్గర అర్చకులు మనకి పూజలు అవి చేస్తూ ఉన్నారు. ఈ కనిపించే దారిలో నుంచే మనం చక్కగా ముందుకు నడుచుకొని వెళితే శిలాతోరణం ఉంటుంది, చక్రతీర్థం ఉంటుంది. చక్రతీర్థంకి మెట్లు సుమారుగా ఒక 200-300 మెట్ల వరకు ఉన్నాయి. ఆ డౌన్కి దిగితే మనకి చక్రతీర్థం కనిపిస్తుంది. తుమ్మూరు తీర్థం అని, నారద తీర్థం అని, చక్రతీర్థం అని, ఇక అలా అనేక తీర్థాలు మనకి ఈ తిరుమల కొండలలో ఉన్నవి. ఇది మనకి కొంచెం వెళ్ళటానికి వసతిగా ఉన్నది ఈ చక్రతీర్థము. వెహికల్ మనకి బయట రోడ్డు మీద వరకు వదిలిపెడతారు. ఆడ నుంచి సుమారు 200-300 అడుగులు నడిస్తే చాలు మనం ఈ చక్రతీర్థాన్ని చేరుకుంటాము. ఈ చక్రతీర్థం కూడాను మనకి చూడటానికి ఎంతో అందంగాను లోయ ప్రాంతంగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఏడికి అనేక వేల మంది భక్తులు వస్తూ ఉన్నారు. సైట్ సీయింగ్స్ కూడా చాలామంది భక్తులు రావటం మేము చూసి ఉన్నాము. ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలు కూడా విజిట్ చేయడానికి భక్తులు చాలా ఇష్టపడుతూ ఉన్నారు. ఈ పైన కనిపించే గ్లిస్ నుంచి మనం కిందకి దిగితే అదే చక్రతీర్థం. ఇలా ఈ తిరుమల వస్తే చాలా చూడవలసిన ప్రాంతాలు అనేకము ఈ కొండ చుట్టుపక్కల మనకి ఉన్నవి. మనం తిరుమల వచ్చేటప్పుడు 2-3 రోజులు ఉండేటట్టుగా ఫ్రీగా ఉన్నప్పుడే బుక్ చేసుకొని 2-3 రోజులు మనం స్పెండ్ చేయగలిగితే ఈ తిరుమల చుట్టుపక్కల మనం అనేక ప్రాంతాలను వీక్షించవచ్చు. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా దగ్గరగా ఉన్న ప్రపంచంలోనే అతి పెద్దదైన హిందూ దేవాలయం అన్న శ్రీవారి ఆలయం చుట్టుపక్కల అనేక విశేషాలు ఉన్నాయి. ఇవే కాకుండా కింద తిరుమలలో కూడా మనం అనేకమైన చూడవలసిన ప్రాంతాలు ఉన్నాయి. గోవిందరాజ స్వామి టెంపుల్, కపిల్ తీర్థం అంటే పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి జలపాతం. తదవాత కోదండరామ స్వామి దేవాలయం. మనకి పుష్ప సినిమాలో మనకి గంగమ్మ గురించి చెబుతూ ఉంటారు. ఆ గంగమ్మ అంటే గంగమ్మ వారు తిరుమల గ్రామదేవత, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలు. అట్లానే అప్పలవాయిగుంట వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో ఉంటాడు అక్కడ. ప్రసన్న వెంకటేశ్వర స్వామి, తర్వాత శ్రీనివాస మంగాపురము, కాణిపాకము, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి గారి అమ్మగారైన ఒకళమాత టెంపుల్. ఇవన్నీ కూడా ఈ తిరుమల చుట్టుపక్కల మనకు అనేక ప్రాంతాలు చూడటానికి ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు ఆ చక్రతీర్థంలోని జలపాతాన్ని. అవి ఇంకా రైనీ సీజన్లో అయితే మనకి చాలా అందంగా కూడా ఈ జలపాతాలన్నీ కూడా పారుతూ ఉంటాయి. ఈ జలపాతం నుంచి మనము కిందకి దిగితే ఇక్కడ ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయం ముందు మనకి ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ఉన్నది. అక్కడ కూడా శిలాతోరణం లాంటి చిన్న చిన్న అవశేషాలకి మనం ఈ చక్రతీర్థం డౌన్కి దిగినాక మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొండంతా కూడా పైన ఉంది. కింద సుమారుగా ఓ 10 అడుగుల వరకు హోల్లాగా ఏదో ఎవరో తయారు చేసినట్టు గృహలాగా మనకుంది. దాని కింద కూర్చొని కొండను మనం పైకి లేపినట్టు అందరూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. మనం ఎర్లీ మార్నింగ్ కానీ ఈ ప్రాంతాలని చూడటానికి వస్తే మనకి చాలా మధురమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఈ ప్రకృతి రమణీయత
దానికి తోడు ఈ చుట్టుపక్కల పక్షుల అరుపులు ఇవన్నీ కూడా మనకి చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో వచ్చేవారి మటుకి తిరుమలలో చలి చాలా విపరీతంగా ఉంటుంది. కనుక మీరు దానికి తగిన ఏర్పాట్లతో రావాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లానే ఈ హిందూ ధార్మికత గురించి మన దేశంలో ఉన్న అనేక టెంపుల్స్ గురించి నేను ఎప్పటికప్పుడు నాగరాజు టెంపుల్ ట్రావెల్స్ ఛానల్ ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు నన్ను ఎట్లానే సపోర్ట్ చేస్తే నేను మన ఇండియా మొత్తం నా ఆలోచన కంప్లీట్గా ఇండియాలో ఉన్న అన్ని దేవస్థానాలు తిరిగి అన్ని వీడియోలు కూడా మీకు షేర్ చేయాలన్నది నా యొక్క కోరిక. కనుక మీరు నా వీడియోలని షేర్ చేసి లైక్ చేస్తూ నన్ను సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నేను మీకు చెప్పిన శివాలయం ఇది. ఈ శివాలయం దగ్గర అయ్యవార్లు చక్కగా మనకు పూజ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా చూడటానికి చక్కగా ఉన్నది. తదుపరి నా వీడియోలో కింద కపిల తీర్థం, తర్వాత గంగమ్మ అమ్మవారు, అప్పలాయగుండ వెంకటేశ్వర స్వామి, చుట్టుపక్కల కింద తిరుపతిలో ఉన్న అనేక విశేషాలు మీకు నేను నా వీడియోల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.